హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. నా ఛానల్‌ని గనక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను గులాబ్ జామ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దాం అనుకున్నానండి. కాకపోతే నాకు 1 మినిట్‌లో గులాబ్ జామ్ ప్రాసెస్ అనేది చూపించలేకపోతున్నాను. సో, అందుకని దీంట్లో చూపించట్లేదు. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెట్టానండి. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. నాకు గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒకటనిపించింది. గులాబ్ జామ్ రౌండ్ షేప్‌లోనే ఎందుకు చేయాలి? వేరే షేప్‌లో చేస్తే ఏమవుతుందని. సో, అందుకని ఇప్పుడు నేను కాలా జామున్ షేప్‌ని ట్రై చేశానండి. చాలామంది గులాబ్ జామ్ చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయని ఫీల్ అవుతూ ఉంటారు కదా! అలాంటి క్రాక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్‌గా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా స్మూత్ టెక్స్చర్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఒక ట్రిక్ చెప్తాను. ఫుల్ వీడియో చూసినట్టయితే మీకు ఆ ట్రిక్ ఏంటో తెలుస్తుందనమాట. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి.